హలో ఎవరివన్, వెల్కమ్ బ్యాక్ టు సాలిడ్ మూవీ స్టఫ్. నేను మీ ఎస్ఆర్బి కంటెంట్లోకి వెళ్ళిపోదాం. ఈ సాంగ్ నాని గారి బర్త్డే సందర్భంగా రిలీజ్ చేశారు. రావడం ఈ సాంగ్ ఒక ఊపేసింది. నా వరకు బాగా నచ్చింది. విజువల్స్, కొరియోగ్రఫీ, మ్యూజిక్, ఆ యాక్టింగ్ ఆఫ్ నాని గారు ఇవన్నీ నెక్స్ట్ లెవెల్లో ఉన్నాయి. బట్ వీటన్నిటికీ మించి నాకు నెక్స్ట్ లెవెల్లో క్రేజీగా గూస్ బంప్స్ ఇప్పించిన ఒక విషయం ఏంటంటే దట్ లిరిక్స్ అండ్ దాన్ని పాడిన విధానం, ఆ మ్యూజిక్, అదంతా నెక్స్ట్ లెవెల్. నాని గారి యాక్ట్, ఆ డాన్స్, కొరియోగ్రఫీ, విజువల్స్ అన్ని పర్ఫెక్ట్ గా సెట్ అయ్యాయి. ఆ లిరిక్స్ లో ఎంత జీవం ఉందంటే కాసల శ్యామ్ గారు ఏమన్నా రాశారా, ఒక రియల్ ఉద్యమం కోసం ఒక పాట రాస్తే ఎలా ఉంటుందో అలా అనిపించింది. అండ్ ఆ పాడే విధానం, అద్దుల జంగిరెడ్డి గారు పాడారు, ఏమన్నా పాడారా, లిటరల్ గా గూస్ బంప్స్ చాలా బాగా అనిపిస్తుంది. అనిరుద్ గారు మంచి మ్యూజిక్ ఇచ్చారు. వింటేజ్ టైప్ ఆఫ్ స్టైల్లో ఈ సాంగ్ ని ఇంక్లూడ్ చేశారు అండ్ మోడర్న్ గా కూడా ఉంది. సో అలాంటి మ్యూజిక్ లో నేటివిటీకి తగ్గట్టుగా లోకల్ సింగర్ తన రియల్ వాయిస్ విత్ తెలంగాణ స్టైల్ ఆఫ్ లిరిక్స్. అఫ్ కోర్స్ మూవీ స్టోరీ ప్రాపర్ గా హైదరాబాద్ లో జరుగుతుంది. సో ఓవరాల్ గా ఈ సాంగ్ ఎక్స్పీరియన్స్ నెక్స్ట్ లెవెల్ లో ఉంటుంది. అండ్ దట్ సాంగ్ కొరియోగ్రఫీ ఇస్ నెక్స్ట్ లెవెల్. మెయిన్ గా ఫ్లోర్ మూమెంట్ హైలైట్. బట్ ఆ స్టెప్ ని నార్త్ సైడ్ లో బాబా జాక్సన్ అనే డాన్స్ కంపోజర్ అంతకు ముందే కంపోజ్ చేశారు. సో కొరియోగ్రాఫర్ ఆ స్టెప్ ని కొన్నాడా లేదా కాపీ కొట్టారో మీరే చెప్పాలి. నో ఐడియా ఎట్ ఆల్. బట్ నాని గారు జస్ట్ కొరియోగ్రఫీ ఇచ్చిన స్టెప్ ని నెక్స్ట్ లెవెల్ లో పర్ఫామ్ చేశారు. అదే మనకు మెయిన్ గా కావాల్సింది. అండ్ ఇంకా చాలా స్టెప్స్ ఉన్నాయి. మెయిన్లీ ఆ జడ పట్టుకుని వేసే స్టెప్ కూడా బాగుంది. అండ్ ఆ ఇంటెన్సిటీ వైల్ డూయింగ్ దట్ స్టెప్స్ నాని గారు నెక్స్ట్ లెవెల్ లో చేశారు. అండ్ ఇంకొక గట్టి బస్ ఈ సాంగ్ లో ఇంకొక స్టెప్ కూడా ఉంది, దాచిపెట్టారు అని అంటున్నారు. సో ఈ సాంగ్ లో జడల్ యాటిట్యూడ్ చూపిస్తున్నారు, సెలబ్రేషన్స్ చూపిస్తున్నారు. రెవల్యూషన్ తో పాటు మేము ఎవరిని లెక్క చేయము అన్న ఫీలింగ్ ని గట్టిగా చూపిస్తున్నారు. ఎంతకైనా తెగిస్తాం, ఏం పీక్కుంటావా పీక్కో అన్న ఆరోగెన్స్ ఉంది. మెయిన్ గా ఆ ఇంటెన్సిటీ నెక్స్ట్ లెవెల్ లో చూపిస్తున్నారు. సాంగ్ స్టార్టింగ్ లో ఒక పెద్ద దమ్ బిర్యానీ దీక్ష తీసుకొచ్చి అలా మూత తీసి ఆ సెలబ్రేషన్ స్టార్ట్ అవుతుంది. రఫ్ గా ఆ బిర్యానీ దీక్షలో ఒక 300 కేజీస్ బిర్యానీ ఉండొచ్చు. ఒక కేజీకి 4 తింటారనుకున్నా రఫ్ గా 1200 మెంబర్స్ అక్కడ ఉన్నారని అనుకోవచ్చు. అంటే ఆ బస్తీ వాసులు అరౌండ్ సమ్ 1000+ ఉన్నారు. సో ఆ 1000+ మెంబర్స్ ఫైట్ ని ఈ జడల్ ఫైట్ చేస్తాడు. అంటే వార్ షురూ చేస్తాడు, దానికి నాయకుడే నడిపిస్తాడు. సో ఆ 1000 మంది కాకుల ఆకలి కదే ది ప్యారడైజ్ అని అనుకోవచ్చు. ఇది జస్ట్ ఒక రఫ్ కేస్ థియరీ, జస్ట్ ఇది ఒక చిన్న డీటెయిల్. అండ్ ఇంకా డీటెయిల్స్ తర్వాత ఈ వీడియోలో చెప్పుకుందాం. బట్ ఆర్డర్ వైజ్ లో లిరిక్స్ ని ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ ఆ మీనింగ్ అండ్ డీటెయిల్స్ చెప్పుకుందాం. చాలా మందికి ఇప్పటికీ ఆ లిరిక్స్ అర్థం కాలేదు. అంటే కొన్ని వర్డ్స్ కి అర్థం ఏంటి అనేది ఇంకా అర్థం కాలేదు. అండ్ ఇన్ కేస్ వర్డ్ మీనింగ్ అర్థమైనా అది ఎందుకు ఇక్కడ పెట్టారనేది అర్థం కాలేదు. అంటే నా కేసులో జుంబులికాయ అనే వర్డ్ కి అర్థం తెలుసు, అంటే తెలుసని అనుకుంటున్నాను. కానీ అది సాంగ్ లో ఆ పర్టికులర్ ప్లేస్ లో ఎందుకు యూజ్ చేశారనేది అర్థం కాలేదు. అంటే నాకు మీనింగ్ అర్థం కాలేదా, లేక వాళ్ళు అలా ఎందుకు యూజ్ చేశారనేది డౌట్ ఉంది. సో తెలంగాణ వాళ్ళే వీడియో కింద కామెంట్ చేసి చెప్పాలి. సో లిరిక్స్ వచ్చేసి, హే నీ అయ్య జాగిదా, చల్ మావాడొచ్చిండ్రా, ఇక జర్తియాలే జుంబలిక ఆయా షేర్. అంటే జడల్యాండ్ వాళ్ళ మంది ఉండే ప్లేస్ గురించి మాట్లాడుతున్నారు. సో ఆ ప్లేస్ సికంజా మాలిక్ అయ్య జాగిరా అని వాళ్ళు క్వశ్చన్ చేస్తున్నారు. మావాడు వచ్చాడ్రా, ఇక జర్తియాలే అంటే నెక్స్ట్ లెవెల్లో అని, అంతకు మించి తగ్గేదిలే, ఏం మాత్రం తగ్గడు ఆ కాంటెక్స్ట్ వస్తుంది. లైక్ చెలరేకపోవడం, అలా ధూమ్ధామ్, రచ్చరచ్చ, చిత్తకొట్టుడు అలా మీనింగ్ వస్తుంది. అంటే మావోడు వచ్చాడు ఇక ఆగడు అని అంటున్నారు. నెక్స్ట్ వర్డ్ ట్రిక్కీగా అనిపించింది, అదే జుంబులికాయ. అంటే నాన్ సెన్స్, నాట్ ట్రూ, నమ్మశక్యం లేనిది. ఆర్ జుంబులికాయ అంటే ఫాస్ట్ గా అని కూడా అర్థం వస్తుంది. అట్లొచ్చేసిండు అన్నట్లుగా, దూసుకొచ్చేసింది అన్నట్లుగా కూడా అర్థం వస్తుంది. ఈ సాంగ్ లో ఆ జుంబులికాయ అనే వర్డ్ మెయిన్ గా ఆయా షేర్ ముందు యూజ్ చేశారు. బట్ అన్ని చోట్ల కాదు. లైక్ విలన్ గానికి మావాడు వచ్చాడ్రా జుంబులికాయ అని ఆడిని అంటూ ఆయా షేర్ అని హీరోని అంటున్నారేమో అని అనిపించింది. ఆర్ అలా దూసుకొని ఆయా షేర్, అలా దూసుకుని సింహం వచ్చింది అని అన్నట్లుగా కూడా అర్థం వస్తుంది. హే ఆ డార్కా సుల్తానే, మా ఘర్కా శైతానే, చల్ షికార్ చేయ జుంబలిక ఆయా షేర్. ఇక్కడ డార్కా సుల్తానే అంటే డార్ అంటే ఆ ఏరియా ఆర్ టెరిటరీ అని అర్థం వస్తుంది. సో మా ఏరియాకి సుల్తాన్ వచ్చిండు, మా ఇలాకా, మా ఏరియా ఇంటి దగ్గర ఉన్న వైల్డెస్ట్ గై ద డెవిల్. షికార్ అంటే హంటింగ్. సో హంటింగ్ చేయడానికి వచ్చాడని అర్థం. పచ్చబొట్టు గాయం ఇది, గుంజుకునే న్యాయం ఇది, బూడిదల గడ్డ ఇది, మాతో రాయబడే కథ ఇది. పచ్చబొట్టు గాయం అంటే ఆ పచ్చబొట్టు కావాలని వేసుకున్నది కాదు, ఎవరో కావాలని వేశారని అనుకోవచ్చు. అలా వేసి జడల్ని అలా పిలుస్తూ ఉండొచ్చు. మేబీ పావురాల గుంపు వాడిని అలా పిలిచేలా చేసి ఉండొచ్చు. ఇక్కడ పావురాలు అంటే సికంజా మాలిక్ గ్యాంగ్. అంటే ఇక్కడ జడల్కి డీప్ పెయిన్ఫుల్ థింగ్ ఈజ్ వాళ్ళమ్మ మీద ఆ ముద్రేసి వాడిని అలా చేసుండొచ్చు. అందుకనే ఆ టీజర్ లో వాళ్ళమ్మ అలా చెప్తుంది. సో సింపుల్ గా వాడిని ఆ పెయిన్ నాయకుడిని చేసింది. అదే ఆ గాయం కాకులకు నాయకుడిగా మార్చేసింది. గుంజుకునే న్యాయం ఇది అంటే న్యాయం చేయమని పావురాల దగ్గరికి పోతేనో గవర్నమెంట్ దగ్గరికి పోతేనో జరిగే న్యాయం కాదు. ఇది సంపదని, పవర్ ని, వాళ్ళ హక్కుని అన్నిటినీ గుంజుకుంటేనే జరిగే న్యాయం ఇది. ఇన్నేళ్లుగా అనగారి బ్రతికి ఉన్న వాళ్ళ జీవితాలు తిరగబడ్డాయి. ఎదురు తిరిగి హక్కులను గుంజుకుంటేనే వచ్చే న్యాయం ఇది. బూడిదల గడ్డ ఇది అంటే క్లియర్ గా ల్యాండ్ ఆఫ్ యాషెస్ అని అర్థమవుతుంది. అంటే మూవీ పరంగా వీళ్ళున్న ప్రదేశం ఇది. నా థియరీ, జడల్ చిన్నప్పుడు వాళ్ళ ఏరియా వాళ్ళు సికంజా మాలిక్ కి ఎదురు తిరిగారని జడల్ ఏరియాకి వాడు వచ్చి
వాళ్ళందరినీ వాళ్ళ గుడిసెల్ని అతి క్రూరంగా కాల్చేస్తాడు. దానికి సంబంధించిందే ఈ పిక్. సరదాగా వాడి జనాలతో ఈ సికంజా మాలిక్ సిగరెట్ తాగడానికి అగ్గి వెలిగించి దాంతో పాటు ఆ ఏరియాని కూడా కాల్చేసి వెళ్ళిపోతాడు. దెన్ ఆ ఏరియా కాలిపోయి బూడిద మాత్రమే మిగులుతుంది. సో ఆ బూడిద నుండి మళ్ళీ ఫీనిక్స్ లాగా పుట్టిన వాడే, అక్కడి వాళ్లకు ఒక హోప్ ఇచ్చిన వాడే, అక్కడి వాళ్లకు రాజైన వాడే ఈ జడల్. సో అందుకనే బూడిదల గడ్డ అని అనొచ్చు. మరి రియల్ గా తెలంగాణకు ఆ రిఫరెన్స్ ఏమన్నా ఉందా, లేక జస్ట్ మూవీ కోసమే అలా ఆ ఏరియా కోసం అలా అన్నారా అనేది తెలిసిన వాళ్ళు చెప్పండి, కరెక్షన్ చేసుకుందాం. ఆర్ ఇలా కూడా జరగచ్చు, సమ్ కేసులో జడల్ లాంగ్ టైం జైల్లోనే ఉంటాడు, అంటే కొన్ని ఏళ్లుగా అక్కడే ఉంటాడు. లైక్ మేబీ చిన్నప్పటి నుండి ఉండొచ్చేమో. సో తను జైల్లో ఉంటే అక్కడ తన సామ్రాజ్యాన్ని స్థాపించుకొని అక్కడే కొంతమందిని శత్రువులుగా మార్చుకొని అలా రిలీజ్ అయ్యి బయటకు రాగానే సెలబ్రేషన్స్ చేస్తూ ఉండొచ్చు. అండ్ మాతో రాయబడ్డ కథ ఏది అంటే, సో ఇదంతా వాళ్ళ కథ, ఇలా జరిగిన కథ అని చెప్తున్నారు. పాస్ట్ లో వాళ్ళ కథే, ఫ్యూచర్ లో జరిగే రెవల్యూషన్ కూడా వాళ్ళకదే. జడల్ రో హడల్ రో దడల్ రో, కొడుతరో తొడల్రో తీస్తరో తోల్రో, సవారికి దొరుకు బిడ్డ శవాలే లేస్తే బిడ్డ, పేగులు తీసి మెడలేసి ఆడుతాం బిడ్డ ఆడుతాం బిడ్డ. జడలు హడలెత్తిస్తాడు, తొడలు కొడతాడు, తోలు తీస్తాడు. ఒక్కసారి జడల్ చేస్తున్న సవారికి అగబడ్డావా అంటే షేర్ మీద సవారీ చేస్తున్నప్పుడు కనబడ్డావా, ఇక శవాలే లేస్తాయి. అయితే షేర్ తినేస్తుంది లేదా జడల్ చంపేస్తాడు. ఆ తాండవం ఎలా ఉంటుంది అంటే పేగులు తీసి మెడలో వేసుకొని తాండవం చేస్తాడు. ఇక్కడ సవారీ షేర్ అంటే ఆ భయంకరమైన కోపంతో మల్లిక్ ని వేసేద్దామన్న ఆవేశాగ్నిలో ఉన్నప్పుడు జడల్కి మల్లిక్ మనుషులు దొరికితే వాళ్ళను ఎట్లా చంపుతాడో జడల్ కూడా తెలియదు. ఖచ్చితంగా శవాలు లెగుసుడు ఖాయమని అర్థం. ఆడ ఈడ యాడ జోడుబుడ్డ, వణుకు పుట్టాలే పడితేనే నా నీడ, బొంద పెడతా మల్లిక్ నైనా కూడా వాడి సావు రాసుకొచ్చా దేవుడి కాడ. వన్స్ జడల నీడ పడితే నువ్వు ఏ దిక్కు చూసినా, నలుదిక్కుల్లో ఎటు చూసినా, అంటే దిక్కులు కాడ నలుదిక్కుల్లో ఎవరి సాయం అడిగినా అది నడవదు. నా నీడ యాడ యాడ పడినా ఆడ వణుకు పుడతాది అని అంటున్నారు. అంటే అంత భయంకరంగా జడల్ హడలెత్తిస్తాడు అని చెప్తున్నారు. ఈవెన్ మిమ్మల్ని కాపాడుతాడని అనుకుంటున్న ఆ మాలిక్ దిక్కుకు చూసినా సరే నడవదు. ఎందుకంటే వాడికే దిక్కు లేదు, వాడిని కూడా బొంద పెడతాను, అంటే చంపేసి సమాధి చేస్తాను, మట్టిలో కప్పెట్టేస్తాను. ఎందుకంటే ఆ యముడి కాడ అగ్రిమెంట్ అయినది, వాడు సావుకి దేవుడి కాడ లైన్ క్లియర్ చేసుకొని వచ్చాను అని అంటున్నాడు. అంటే ఎక్కడి నుండి? మేబీ జైలు నుండేమో. చల్ ఉడుకుతుంది సారబట్టిలో మా కంటతడే, జుంబలిక ఆయా ఆయా షేర్. ఇక రగులుతుంది బొట్టు బొట్టులో నీ పంచెతడే, జుంబలిక ఆయా ఆయా షేర్. సారబట్టిలో అంటే సారా కాసే ఏరియాలో వాళ్ళ కన్నీళ్లతో సారా కాశారు. ఆ వేదన రోదన వాళ్ళ ఏడుపులతో ఆ సారా ఉడికి అది బొట్టు బొట్టు రాలుతుంది. ఎక్కడి నుంచి అంటే ఆ మల్లిక్ గాడి పంచె నుండి. లిటరల్ గా జడల్ అనే పేరుకి భయపడి మల్లిక్ గాడికి ఉచ్చ కారుతుందని అంటున్నాడు. హే బరిబత్తులనోనిరా పరబాదే అయినోనిరా, నన్ను పీకుతావా జుంబలిక ఆయా షేర్. బరిబత్తులనోనిరా అంటే నేకెడ్ పర్సన్, బట్టలు లేనివాడిని, మొండి మొలతో ఉన్నవాణ్ణి, కోల్పోనికి ఏమి లేనివాణ్ణి, నాకంటూ ఎవరు లేనివాణ్ణి, పూర్తిగా బర్బాద్ అంటే నాశనం అయిపోయిన వాణ్ణి, నాకంటూ ఏమి లేదు ఎవరు లేరు, ఇక నువ్వేంట్రా పీకేది అని అంటున్నాడు. హే మొల్దారం లేనుండ్రా, నీకన్నా మొండొండ్రా, ఇక పీగుదావా జుంబలిక ఆయాషేర్. మొండి మొలతో ఉన్నవాణ్ణి అని అంటారు. దెన్ ఇక్కడ మొలదారం కూడా లేదు, అంటే చనిపోయిన వాళ్ళను మొలదారం తీసేస్తారు. సో ఇక్కడ జడల్ అనేవాడు ఆ పచ్చబొట్టుకి ఎప్పుడో చిన్నప్పుడే చనిపోయాడు. తను బ్రతికున్న 7 లెక్కన. ఆల్రెడీ చచ్చిన వాడిని నువ్వేం పీకుతావురా, నీకంటే నేను మొండోణ్ణి, చావు గురించి మాట్లాడే లెక్కైతే నేను చిన్నప్పుడే చచ్చాను, ఇప్పుడు నువ్వు ఇస్తాను కలిగిస్తాను అని చెప్తున్న ఆ చావుని నేను ఈక మాత్రం కూడా లెక్క చేయను. సావు విషయానికి వస్తే నేను సచ్చేలోపు నేను సంపిగాని నేను సావును, నేను నీకన్నా మొండోండ్రా అని అంటున్నాడు. సో అలాంటి వాడిని నువ్వేంట్రా పీకేదని డైరెక్ట్ గా జడల్ అంటున్నాడు. పొట్టు పొట్టు ఆకలుంది మెట్టు మెట్టు ఎక్కుతారా, పేరు పతా లేనోన్రా. పొట్టు పొట్టు అంటే రాల్చిన గింజలు తింటూ బ్రతికిన వాళ్ళము. అలాంటి ఆకలితో ఇంకా బ్రతికున్నాం. దొరికితే ఒక్కసారిగా మా ఆకలి తీర్చుకుంటాం. అంటే ఇక్కడ తిండి గురించి కాదు, ఔకత్ వాళ్ళ గుర్తింపు అనే ఆకలి కోసం వాళ్ళు బ్రతుకుతున్నారు. వాళ్ళ గుర్తింపు వాళ్లే తెచ్చుకోవాలని బ్రతుకుతున్నారు. దానికోసం ఒక్కొక్క మెట్టు ఎక్కుతూ వచ్చారు. అలా చిన్నప్పటి నుండి జడల్ బ్రతికాడు. కోల్పోవడానికి తన దగ్గర ఏమీ లేదు. పేరు పతా అంటే అడ్రస్ లేనివాడిని అని చెప్తున్నాడు. సో అంత పెయిన్ తో ఒక రెవల్యూషన్ స్టార్ట్ చేసి సికంజా మాలిక్ ని ఎదిరించడమే ఈ మూవీ అని అనుకోవచ్చు. దానికోసం జడల్ ఏం చేస్తాడు, ఏం కోల్పోయాడు, ఎలా దక్కించుకున్నాడు, అండర్ డాగ్ ఎలా కింగ్ అయ్యాడనేది స్టోరీ అవ్వచ్చు. ఇదే మూవీ గురించి ఇంకొక వీడియోలో కూడా డీటెయిల్ గా మాట్లాడుకుందాం. ఈలోపు ఈ వీడియో మీకు నచ్చితే లైక్ కొట్టి షేర్ చేయండి. థ్యాంక్ యూ, లవ్ యూ ఆల్.